ఉండి అలా సేవ చేస్తుంది. అంటే ఈ ప్రకృతి సముద్రం అక్కడి వరకు వస్తుంది, అలా ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోతుంది? ఎవడన్నాడు సముద్రం ముందుకు వెళ్ళి సముద్రం మీద తొడగొట్టాడట. సముద్రం ముందుకు వెళ్ళి ఇది మామూలు బ్లడ్ కాదు అన్నాడట. ఎవరిని? సముద్రం మధ్యలోకి వెళ్ళి కొట్టాల్సింది. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో. సముద్రం ముందు తొడగొట్టిన ఇక్కడ తొడగొట్టడానికి ఆగిపోద్దండి, గుర్తుపెట్టుకోండి. సముద్రం ఆయన చెప్పాడు కాబట్టి ఆగిపోద్ది. గాలి అంటే కొన్నిసార్లు ఎందుకు తన విపరీతమైన ధోరణి ప్రకృతి చూపిస్తుందంటే పాపం ఎక్కువైనప్పుడు దేవుడు అక్కడ పర్మిషన్ ఇస్తే ఈ ప్రకృతి మన మీదకి తిరగబడుతుంది. సునామీలు అందుకే, వైపరీత్యాలు అందుకే, భూకంపాలు అందుకే, ఇవన్నీ అందుకే. మరి ఇవన్నీ పోవాలి అంటే ఎప్పటి వరకు అంటే ప్రకృతి అంటుంది ఆ 8:22 చదువుదాం ఒకసారి. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఏ వేదన? ప్రసవ వేదన. ఒక గర్భిణీ స్త్రీకి, బాగా వినండి, ఒక గర్భిణీ స్త్రీకి నెలలు నిండిపోయిన తర్వాత బిడ్డ అడ్డం తిరిగితే ఎలా ప్రసవ వేదన పడుతుందో చెప్పండి. ఈ ప్రకృతికి కూడా ప్రసవ వేదన ఎక్కువైపోయిందంట. ఇప్పుడు ఈ ప్రసవ వేదన అంటే ఎవరిని కనబోతున్నావంటే ఈ దుష్టులందరినీ చంపేయాలని బాధపడుతున్నాను, గుర్తుపెట్టు. అంటే మనల్ని మోస్తుంది. ఒక స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది అని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం నందు మనము దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. 2 మూలుగులు ఉన్నాయి. 2 మూలుగులు గమనించండి. ఒకటి ప్రకృతి మూలుగుతుంది, చెప్పండి. 2 మన ఆత్మ మనలో మూలుగుతుందట. ఈ 2 మూలుగులకి ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. అంటే ప్రకృతి మూలుగిపోయి తనకి మళ్ళీ సంతోషం రావాలి అంటే ముందు మనకి విమోచన రావాలి. అంటే మనకి విమోచన వస్తే కానీ పాపం నుండి ఎవరికి విమోచన లేదు? ప్రకృతికి విమోచన లేదు. ప్రకృతికి విమోచన రావాలంటే ముందు మనం తన కుమారులు ప్రత్యక్షతను పొందుకునే మహిమ కొరకు ప్రకృతి ఎదురు చూస్తుందంటే ముందు మీరు మారు మనసు పొందండి రా, ముందు మీరు మహిమను పొందండి, ముందు ఆ నిత్యత్వాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధమవ్వండి. మీకు విడుదల వస్తేనే నాకు విడుదల వస్తుందని ఎదురు చూస్తుందంట. అంటే మనం ఎప్పుడు మారతామా అని ఎదురు చూస్తుంది. అందుకే బైబిల్ ఈ పదాలు ఉన్నాయి. దూలాలు మొరపెడుతున్నాయి, గోళ్ళు మొరపెడుతున్నాయి, రాళ్ళు మొరపెడుతున్నాయి. అంటే మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఎవడెవడ ఎలా చూస్తున్నాడో, ఎలా ఎట్టున్నాడో ఇవన్నీ దేవుడు చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ అన్నీ ఎవరు చూస్తారో తెలుసా? ఆ సీలింగ్ చూస్తుంది. నువ్వేపు కదా నిద్ర అవుతుంది ఇక్కడికి వచ్చాను, గుర్తుపెట్టుకో. ఇక్కడికి వచ్చి ఆ సెల్ ఫోన్ నొక్కుళ్ళేటరా అవన్నీ చూస్తుంది తెలుసా? ఇవన్నీ వచ్చి ఏటమ్మా నువ్వు ఏ ధ్యానంలో ఉన్నావు ఇవన్నీ చూస్తుంది తెలుసా? గుర్తుపెట్టుకోండి. ఈ గోళ్ళు చూస్తే ఇవన్నీ ఒకసారి అలా పర్మిషన్ ఇచ్చడం కూడా దేవుడు ఈ స్తంభం వచ్చి కొట్టేద్దాం మిమ్మల్ని అందరినీ. దేవుడు అలా పర్మిషన్ ఇన్నిసార్లు పోతే వారం ఆ సిరీస్ చెప్తుండే బొరకెక్కుతుందని ఆ సీలింగ్ అలా మీద అడిగిపోద్ది, గుర్తుపెట్టుకో. ఎలా చూస్తున్నాయట కనిపెడుతుందంటే మనం మారాలని దేవుడు కోరుకోవడమే కాదు, చెప్పండి, ప్రకృతి కోరుకుంటుంది. నువ్వు పీల్చే గాలి అలా పీల్చి అలా వదులుతున్నావా, గాలి కూడా కోరుకుంటుంది మారరా అని. నువ్వు తినే తిండి కోరుకుంటుంది మారవా అని. మనల్ని అందరినీ అంటే ఈ ప్రకృతిలో మనం నడుస్తున్న ఇసుక రేణువులు ప్రతిదీ నువ్వు మారితేనే మాకు విమోచన ఉంది. నువ్వు మారని, నువ్వు నడిచే మెట్లు, కూర్చునే బరకం ప్రతిదీ ఒక్కటేంటండి, మనం వాడుతున్న ప్రతి మెటీరియల్ మన మారు మనసు కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు మారితే నీకు ఒక మహిమ వస్తుంది. ఆ మహిమ వచ్చిన రోజు నాకు కూడా విడుదల వస్తుంది. మారనంటే ఈ చెబుతున్న వర్తమానాలు ఎక్కడ సభలు జరిగినా, ఏం జరిగినా, ఏ దైవజనుడు నిలబడి దేవుని మాటలు మాట్లాడుతున్నా ఆ ప్రకృతి అంతా ఎవరు దేవుని కుమారులు, ఎవరు వాక్యం వింటున్నారు, ఎవరెవరికి బొరకెక్కించుకుంటున్నారు, ఎవరెవరు ఎలా ఉన్నారు, మీరు కూర్చున్న నేల ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుందట. మీరేమనుకుంటారంటే మమ్మల్ని ఎవరు చూడట్లేదు, జేమ్స్ గారు అస్తమాలు చూస్తారంటే మేము వింటున్నాం లేదు అనుకుంటారు. జేమ్స్ గారు చూడరు కానీ నువ్వు కూర్చున్న బరకాన్ని చూస్తారు, గుర్తుపెట్టుకో. అన్నీ చూస్తే ప్రతిదీ గమనిస్తుంది, దేవుడు గమనిస్తాడు. ఎందుకంటే మనం మారాలను కోరుకునే ఆశ కలిగిన వారిలో ప్రకృతి కూడా ఒకరు. అందుకంటున్నాడు సృష్టి ఇది వరకు ములుగుతుంది, ఇప్పుడు ములుగుతుంది, ఇంకా ములుగుతుంది. ఎప్పటి వరకు ములుగుతుంది? మనం మహిమను ఎప్పుడు పొందుతామా, ఎప్పుడు వెళతామా, ఈ శరీరాలు వదిలి మహిమా శరీరాలుగా ఎప్పుడు మారుతామని మన ప్రకృతి మన మహిమా జీవితం కొరకు ఎదురు చూస్తుందట. అందుకే క్రీస్తు యేసుని బాగా వినండి. క్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటే, ఎవరైనా మీరు చెప్పాలండి ఆన్సర్. క్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటే ఏదో ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, స్వస్థత ఇస్తాడని కాదండి.
ఎందుకంటే స్వస్థత ఇచ్చినా ఒకరోజు ఈ శరీరం ఏమవుతుంది చెప్పండి, మళ్ళీ రోగం వస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధినిచ్చినా మళ్ళీ ఒకరోజు ఆ వ్యాపారాలు నష్టపోతాయి. మనకి భూములు ఇచ్చినా ఒకరోజు భూములు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. అంటే మనకి స్వస్థత కాదు, ఇవన్నీ కాదు. మరి ఎందుకు నమ్మాలి అంటే ప్రకృతి చెప్తుంది నీకు నాకు ఆన్సర్. ఎందుకు నమ్మాలంటే ఒరే ఇక్కడ అప్పులు తీరాలనో, ఇక్కడ స్వస్థతలు రావాలనో, ఇక్కడ ఏదో కలిసి రావాలనో ఇంతకు కాదు యేసుప్రభు నమ్మాల్సింది. నువ్వు ఎందుకు నమ్మాలంటే ఇంకెప్పటికీ అప్పులు లేని ఒక మహిమ జీవితం ఉంది, అందుకు నమ్ము. ఎప్పటికీ రోగాలు లేని, స్వస్థతే అవసరం లేని ఒక మహిమా జీవితం ఉంది, అందుకు నమ్ము. ఎప్పుడు ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడే అప్పులు తీరిపోవాలి, ఇక్కడే స్థిరపరచుకోవాలి, ఇక్కడే స్వస్థత పొందాలి, ఈ శరీరంలో మూలగాలని ఎడకండి. ఎందుకంటే మీరు ఈ శరీరంలో ఉన్నంత కాలము నాకు మనశ్శాంతి లేదు, మీరు ఈ శరీరంలో ఉన్నంత కాలము నాకు స్వేచ్ఛగా చేయాలన్న ఆశ నాకు లేదు. అంటే ఒక విధంగా మనం అందరం బాగా వినండి, త్వరగా మారు మనసు పొంది త్వరగా చచ్చిపోయి త్వరగా కప్పెట్టేస్తే ఎవరు ఆనందపడతారు చెప్పండి. ఎవరో ఒకరు చచ్చిపోయాడు అనుకుంటుందంట, ఎవరు చెప్పండి. అంటే దేవునికి పట్ల మారు మనసు పొంది దేవుని కుమారుడు నిద్రిస్తే అది ఆనందపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక బిడ్డ నిద్రించాడు, ఆ నిద్రించిన బిడ్డ నా గర్భంలో తన శరీరాన్ని పెట్టాను, ఆత్మ రక్షణ పొంది పరదేశకెళ్ళింది, శరీరం నా దగ్గర ఉంది. ఒకరోజు నేను కూడా మార్పు చెందుతాను. నేను మార్పు చెందినప్పుడు నాతో పాటు నాలో ఉన్న ఈ మానవ శరీరం కూడా కొత్తగా సంచరించుకొని మళ్ళీ ఆ ఆత్మ ఈ శరీరం సంధి చేయబడుతుంది. అప్పుడు ఈ బిడ్డ నిత్యము ఆనందంగా బతుకుతాడని మన కొరకు ఎంత తల్లిలాగా ఆశ కలిగి ఎదురు చూస్తుందట. ఇంత